మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఓవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నిన్న మొత్తం కూడా అసెంబ్లీ అంతా సైలెంట్గా నడిచింది. కేవలం గవర్నర్ ప్రసంగం మాత్రమే అందరూ విని వెళ్ళిపోయారు. సో నిన్న మనం లైవ్ కవరేజ్ కూడా ఇచ్చినాం. అసెంబ్లీ ముందు భారీ ట్రాఫిక్, ఆ ట్రాఫిక్లో ఎమ్మెల్యేలు ఆలస్యంగా పరుగున మొదటి రోజు సమావేశాలకు హాజరు, అదంతా కూడా మనం కవర్ చేసినాం. బట్ ఇవాళ ఏం జరగబోతుంది? ఇవాళ అసెంబ్లీలో రేవంత్ కేసీఆర్ మధ్య ఎటువంటి వార్ ఉండబోతుంది? ప్రతిపక్ష అధికార పార్టీ నేతల మధ్య ఎటువంటి డైలాగ్ వార్ ఉండబోతుంది? ఒకరి మీద ఒకరు ఏ రకమైనటువంటి విమర్శలు, కౌంటర్కు ఎన్కౌంటరు మరి ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కోసం కదా మేమందరం ఎదురు చూస్తున్నది. అసెంబ్లీలో ఇద్దరు, అటు మాజీ ముఖ్యమంత్రి ఇటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు తలబడి ఒకరి మీద ఒకరు విమర్శలు, ఒకరి మీద ఒకరు కౌంటర్లు, ఒకరి మీద ఒకరు గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వ అభివృద్ధి, ఈ ప్రభుత్వ అభివృద్ధి, ఒకరి మీద ఒకరు మరి అనాలిసిస్ చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే సభ మొత్తం కూడా ఇక ఉర్రు తొలగిపోతుంది. ఊచ కోతకొస్తారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ గతంలో బీఆర్ఎస్ నేతలు అనేక మార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మా టైగర్ అసెంబ్లీలో అడుగు పెడితే మామూలుగా ఉండదు, మా సింహం అసెంబ్లీలో అడుగు పెడితే మామూలుగా ఉండదంటూ గతంలోనే ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. బట్ ఈ సింహం నిన్న అడుగుపెట్టింది. మరి రెండో రోజు అసెంబ్లీలో సింహం అడుగు పెడుతుందా పెట్టదా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి రాకతోటి బీఆర్ఎస్ నేతల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం కనిపించింది. మరి ఆ ఉత్సాహం అసెంబ్లీ సమావేశాలు 27 వరకు జరగనున్నాయి. 19న బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు కాబట్టి 27 వరకు బీఆర్ఎస్ నేతలు అదే ఉత్సాహం కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. ఇంకోవైపు కాంగ్రెస్ నేతలకు నిన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే జవాబులు చెప్పే సత్తా మనలో ఉండాలి. ప్రతిపక్ష నాయకులు మనల్ని దాడి చేస్తూ ఉంటే ఎదురు దాడి చేసేటువంటి దమ్ము, ధైర్యం మనలో ఉండాలి. ముఖ్యమంత్రిని తిడితే మీరు చూస్తూ కూర్చుంటారా? సో ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు కనీసం మీరు వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి కదా. సో గట్టిగా ప్రిపేర్ అయి రావాలంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలైనా, సీనియర్లైనా, జూనియర్లైనా అందరూ అసెంబ్లీకి రెగ్యులర్గా రావాల్సిందే, టైంకి రావాల్సిందే అనేది నిన్న ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. సో ఇది ఇట్లుంటే స్పీకరు భద్రతను పెంచారు. స్పీకర్ దగ్గర మార్షల్స్ని పకడ్బందీగా నిలబెట్టారు. అంటే ప్రతిపక్ష నాయకులు స్పీకర్ దగ్గర పోయి లడాయి పెట్టాలి, బయటికి రావాలి, లడాయి పెట్టాలి, బయటికి రావాలి, లొల్లు పెట్టాలి, బయటికి రావాలి, ఫ్లప్ కార్డ్ పట్టుకోవాలి, నిరసన వ్యక్తం చేయాలి. సో ఇది ఒక పెద్ద పరిశాన్ అయిపోయింది కాబట్టి మార్షల్స్ని గట్టిగా పెట్టి స్పీకర్కు మంచి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సో చూద్దాం రెండవ రోజు ఏం జరగబోతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవాళ ఏ అంశాల గురించి డిస్కషన్ చేయబోతున్నారు, ఇవాళ అసెంబ్లీ వార్ ఎట్లా ఉండబోతుంది, అసలు కేసీఆర్ ఇవాళ వస్తాడా రాడా? సో ఒక పోల్ కూడా పెట్టాం, తొలి వెలుగు పోల్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వస్తాడా? వస్తే ఎస్ అని, రాకపోతే నో అని. సో కింద ఆ పోల్లో మీరు ఓట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ట్లో ఆ పోల్ మేనేజ్మెంట్ని మీకు చూపిద్దాం. ఎంతమంది కేసీఆర్ వస్తాడని, ఎంతమంది కేసీఆర్ రాడు అని మరి ఓట్ చేస్తే చూద్దాం. సో ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటగా మన తొలి వెలుగు నుంచి మొదలు పెడదాం. బీఆర్ఎస్ గూటికి గూడెం, త్వరలో మళ్ళీ కారెక్కుతారంటూ టాక్. అసెంబ్లీలో కేసీఆర్ను కలిసిన ఫిరాయింపు ఎమ్మెల్యే, సోదరుడి కుమార్ని వివాహానికి ఆహ్వానం. సానుకూలంగా స్పందించిన కేటీఆర్తో నవ్వుతూ మాటా మంతి. ఇక ఇటీవల కాంగ్రెస్ను తిట్టిన వీడియో వైరల్. ఈ గూడెం మైపాల్ది ఏం నడుస్తుందో కథాకారకని ఎవ్వరికి అర్థమవుతలే, ఒక్కరికి కూడా అర్థమవుతలే గూడెం మైపాల్ ఏం చేస్తున్నాడు అనేది. ఓనాడు పోటు పెట్టుకొని కేసీఆర్ దేవుడు 10 ఏళ్ళు అభివృద్ధి చేసిండు, ఆయన పోటు పెట్టుకుని తప్పేదని ఓనాడు అంటాడు. ఓనాడు కాంగ్రెస్ను విమర్శిస్తుండే అది ఫేక్ వీడియో, దాన్ని క్రియేట్ చేసిన ఓనాడు అంటాడు. నిన్న చక్కగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూడగానే చక్కగా ఇట్లా అయస్కాంతం లేకపోయి ఆయన అతుక్కొని ఇక నవ్వుతూ ముద్దుగా మాట్లాడుతున్నాడు. మరి పెళ్ళికి అంటున్నారా లేకపోతే కాంగ్రెస్ని ఇమ్మలేకపోతున్నా సారు, మీకు దండం పెడతా, మళ్ళా కారు వచ్చి కూర్చుంటా, జరగదు సీటీరు, జరగదు సోటీరు అని చెప్పేసి మరి గూడెం మైపాల్ ఏమైనా రిక్వెస్ట్ చేసినా తెలియదు. కానీ గూడెం మైపాల్ మాత్రం నెలకోసారైనా కాంట్రవర్సీ అవుతున్నాడు, రోజుకొక్కసారైనా వార్తలు ఉంటున్నాడు. మరి అటువంటి గూడెం మైపాల్ ముచ్చటేంది అనేది కూడా మనం పూరా మాట్లాడదాం ఎక్స్ప్లెనేషన్లో. మీలో ఎవడు గెలవడు,
నన్ను తిడుతుంటే తమాషా చూస్తురా? ఒక్క ఎమ్మెల్యే అయినా స్పందించరా? ఇలా అయితే ఇంటికి పోవాల్సిందే. సబ్జెక్టు నేర్చుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది. ఫస్ట్ టైం గెలిచి అసెంబ్లీకి రాకపోతే ఎట్లా? సీనియర్లను చూసి నేర్చుకోండి. అంతా నేనే చూసుకోవాలంటే కుదరదు. బీఆర్ఎస్ బురద చల్లితే కడుక్కోవడం కాదు. ఎమ్మెల్యేలు ధీటుగా సమాధానం చెప్పాలి. సిఎల్పి భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాసు. జానారెడ్డి కొడుకు జహీవీర్పై సీఎం సీరియస్. సో ఇది ఇంతకుముందు చెప్పినాం కదా మనం ముచ్చట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూసి ఊరుకునే ముచ్చట లేదు. ఏదో నాటకం జరుగుతున్నది, లేకపోతే ఏదో యుద్ధం జరుగుతున్నది, లేకపోతే సినిమా షో వేసిరని చెప్పి తమాషా చూసుడు కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలైనా సీనియర్ ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రిని తిట్టినా, ప్రభుత్వ సంక్షేమ పథకాలని, అభివృద్ధి సంక్షేమ పథకాలని ఏమైనా అవమానపరిస్తే ధీటుగా మనం సమాధానం చెప్పాలి. మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి రావాలని చెప్పేసి నిన్న సీరియస్ అయిన ముఖ్యమంత్రి. సో జానారెడ్డి కొడుకు ఆయన జైవీరు కొంత ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఏదో పని మీద బయటకు పోతే ఆయన మీద కూడా సీరియస్ అయినట. అట్లట బయటకు పోతాడు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అని చెప్పేసి. సో ఈ ముచ్చట తెలవగానే మళ్ళీ చివరిలో వచ్చి కలిసినట. సో ఇట్లా నడుస్తూ ఉంది. మనకు హెడ్లైన్ కనబడుతుంది, ఇంకో హెడ్లైన్. ఇవన్నీ బ్లాస్టింగ్ హెడ్లైన్స్. ఇవన్నీ కూడా ఈ హెడ్లైన్ చూస్తూ ఉంటే ఒక్కొక్క హెడ్లైన్ ఒక మినీ యుద్ధాన్ని తలపించే లెక్కున్నది. ఈ హెడ్లైన్ చూడండి. కేటీఆర్ను బట్టలు తీసుకొడతారు. ఏమంటున్నాడు మహేష్ కుమార్ గౌడ్? కేటీఆర్ను బట్టలు తీసుకొడతారు. దమ్ముంటే రాజు విగ్రహాలపై చేయి వేసి చూడు. అధికారం పోయిన అహంకారం తగ్గలే. గవర్నర్ ప్రసంగాన్ని అవమానిస్తావా? తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కామెంట్. మనం ఇంట్రడక్షన్లో కూడా చెప్పినాం, టైటిల్ కూడా అదే పెట్టినాం. ఏమంటారు కాంగ్రెస్ నేతలు? చిల్లర మల్లరగా కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద, రాజీవ్ గాంధీ మీద, తెలంగాణ తల్లి విగ్రహాల మీద కనుక మీరు కామెంట్ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ను బట్టలు తీసుకొడతారంటూ నిన్న పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి ముచ్చట. సో మరి ఎవరు బట్టలు తీసుకొడతారు, ఏంది ఈ సంగతి అనేది మనం పూరా ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం. బట్ ఒక్కొక్క టైటిల్, ఒక్కొక్క అంశం మాత్రం నిన్న బ్లాస్టింగ్లో ఉన్నాయి. ఇక రేవంత్కు చుక్కలేనట. మంత్రులను వదిలేదే లేదు. సభకు అందరూ ప్రిపేర్ అయి రావాలి. ప్రాజెక్టుల పడావుపై చర్చించాలట. స్పీకర్ మాకు తగిన టైం ఇవ్వాలి. మా డిమాండ్ను బీఎస్సీలో చెప్పాం. మీడియా చిట్చాట్లో హరీష్ రావు. సో హరీష్ రావు కూడా సర్వం సిద్ధమవుతున్నాడు. అయితే అవుతుంది, పోతే పోతుంది, తాడో పీడ తెలుసుకోవాలి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి, ఎక్కడికక్కడ ఇరకాటంలో పెట్టాలనేది హరీష్ రావు ప్లాన్ తెలుస్తూ ఉంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో మొన్న 11వ తారీఖు నాడు దిశానిర్దేశం చేసి గట్టిగా పసరు నూరి అక్కడటువంటి ఎమ్మెల్యేలు అందరికీ పోసి ఎట్లా చేయాలి ఏం కథ అనేది. సో గ్రూప్ 1 అంతా మోసం. తెలుగు మీడియా అభ్యర్థులకు అన్యాయం. ఇంగ్లీష్లో రాసిన వారికే టాప్ ర్యాంకులు. మాతృభాషలో రాస్తే మార్కులు వేయరా? కోచింగ్ సెంటర్ల కుట్రతోనే చీటింగ్. జవాబు పత్రాలు రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే మళ్ళీ ఉద్యమం చేస్తాం. సర్కారు విద్యార్థి సంఘాల హెచ్చరిక. సర్కారుకు విద్యార్థి సంఘాలు హెచ్చరిక చేసేట ఈ గ్రూప్ 1 ఇది ఎప్పుడు ఇదొక అంశాన్ని మూట కట్టుకొని ఉంటుంది. ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. గ్రూప్ 1 అనగానే, గ్రూప్ 2 అనగానే కాంట్రవర్సీ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో ప్రజలే కేంద్రంగా పాలన. సమృద్ధి, సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ. అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం. వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం. ధైర్యంగా సంస్కరణలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగం. నిన్న ఈ గవర్నర్ ప్రసంగాన్ని కూడా అయ్యో పాపం కాంట్రవర్సీ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా నిన్న అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అరే గవర్నర్ అంటే ఎంత వాల్యూ ఉంటుంది, ఆయన రాజ్యాంగబద్ధంగా నియమితులైనటువంటి వ్యక్తి. సో గవర్నర్ను కూడా నిన్న కించపరుస్తూ గాంధీ భవన్లో కార్యకర్త మాట్లాడినట్టున్నది గవర్నర్ ప్రసంగం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి సభ్య సమాజము, ఇది ఎక్కడి విలువలు? సో మాట్లాడదాం, ఎక్స్ప్లెనేషన్ ఇవన్నిటి గురించి మాట్లాడదాం. ఇక అబద్ధాల ప్రాతిపాదికన రాష్ట్రాన్ని నడపను. ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి. కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్ళారు. నిజం చెప్తుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు, దిగిపో అంటున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీల అసత్యాల్ని ప్రచారం చేస్తున్నారు. అధ్యాపకుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రవీంద్ర భారతిలో యువతకు పత్రాలు అందజేస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. 1500 పోస్టులో ఏమో భర్తీ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ పోయినా ముచ్చట. ఎంపికైన 1292 ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులకు ఇస్తున్నటువంటి పత్రాలు. ఇక చూడండి, గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ హర్షధ్వానాలు.
ఆద్యంతం బారాస నిరసనలు, సభకు హాజరైన కేసీఆర్. కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉంది కేటీఆర్. ప్రభుత్వ అబద్ధాలు చెప్పించింది భాజపా, ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందట. ఇక 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు, సభ్యులంతా సభకు రావాల్సింది అంటూ సిఎల్పి సమావేశంలో సీఎం. సభ్యులందరూ కాదు, నిన్న మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా గవర్నర్ ఒక మాట అన్నటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అదేం ముచ్చట్నాయంటే అందరూ సభకు హాజరు కావాలి, అందరూ సభకు హాజరు కావాలి. అది మాజీ ముఖ్యమంత్రి అయినా మాజీ మంత్రి అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా సభకు రావాల్సిందే, అటెండ్ కావాల్సిందే, సభలో పాల్గొనాల్సిందే, చర్చకు ప్రతి చర్చ చేయాల్సిందే. పుక్కట్ల జీతం తీసుకోవట్లేగా. తెలంగాణ ప్రజల చెమటను వాళ్ళ రక్తాన్ని దారబోసి కష్టపడి కడుతున్న పన్నుల మీద, ట్యాక్సుల మీద ఇలా జీతాలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా సభకు హాజరు కావాల్సిందే. ఇక మేడిగడ్డలో ఏమన్నా చూడుగా, మేడిగడ్డ లోపాల మాయం అట, లోపాల మాయం. మేడిగడ్డ లోపాల మయం. ఈ పాము మొత్తం పాము ఇట్లా పోయినట్టు పోయింది చూడు, మొత్తం బలిగిపోయింది. ఇక ధాన్యం డబ్బిచ్చేందుకు మరో 3 నెలల గడువు. వేలం వేసిన 2022-23 రబీ ధాన్యంపై పౌర సరఫరా శాఖ ఉత్తర్వులు. రావాల్సిన మొత్తం 3,300 కోట్లు. రైట్, ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఓటర్ కార్డుకు ఆధార్ మొబైల్ లింకు, అన్ని రాష్ట్రాల సీఓలకు ఈసీ ఆదేశం. సో ఓటర్ కార్డుకు ఆధారు మొబైల్ లింకు పెట్టాలంట. ఇన్ని రోజులు మనం చూసినాం, ఎక్కడ పోయినా కూడా ఆధార్ కార్డుకు మన ఫోన్ నెంబర్ లింక్ ఉండే. సో ఫోన్ నెంబర్ లింక్ ఉండటంతో ఆధార్ కార్డు నెంబర్ టక ఇట్లా కటకలో వస్తాగానే నీ డేటా మొత్తం వచ్చేది. అంటే ఫోన్ నెంబర్ లింక్ ఉండటంతో నువ్వు గ్యాస్ కార్డుకి పోయినా, రేషన్కి పోయినా, ఇంకేమైనా అప్లై చేసుకోనికి పోయినా మొబైల్ నెంబర్ కొట్టగానే నీ ఆధార్ కార్డు, లేకపోతే ఆధార్ కార్డు కొట్టగానే నీ మొబైల్ నెంబర్, ఇట్లా కొన్ని డీటెయిల్స్ వచ్చేది. ఈజీగా ప్రాసెస్ అయ్యేది. సో ఇప్పుడు అట్లా ఓటర్ కార్డుకు ఆధార్ కార్డును మొబైల్ నెంబర్ను లింక్ చేయాలంట. ఓటేనికి పోయినప్పుడే తప్ప ఎప్పుడు గుర్తుకురాదు ఓటర్ కార్డు. చాలామందికి ఓటేసినప్పుడు వెతుకుతుంటారు, ఏడున్నరా ఈ ఓటర్ కార్డు, ఏడున్నరా అని చెప్పేసి ఇక అక్కడ సందులలో గొంతులలో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ట్రంకు పెట్టెలలో బీరువాలను అక్కడెక్కడ దేవులాడుతూ ఉంటారు ఆ ఓటర్ కార్డును. సో ఇప్పుడు అట్లా కాదు, ఓటర్ కార్డు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆధార్ కార్డు గిధార్ కార్డు ఇక మొబైల్ నెంబర్ లింక్ పెడతారట. ఆ ముచ్చట అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్కు, అంతేనా, సీఓలకు, అదే ఎన్నికల కమిషనర్కు ఈసీ ఆదేశం ఇచ్చిందట. అందరూ పాల్గొనాలి, ఇక చెప్తున్నాడు కదా ఇక్కడ సారు, అందరూ పాల్గొనాలి అంటూ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్. బీఆర్ఎస్తో సత్సంబంధాలా, అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా? రాజకీయంగా ప్రత్యర్థులం అనే భావన ఉండాల్సిందే. సభ జరిగినన్ని రోజులు సభ్యులు హాజరు కావాల్సిందే. ప్రతిపక్షాన్ని తిట్టతో కాదు, సబ్జెక్టుతో తిప్పికొట్టాలి. ఇక విపక్ష సభ్యులు గందరగోళంపై విప్పులు స్పందించలేదేం. ఎమ్మెల్యేల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. ఇకపై అన్ని ఎమ్మెల్యేలు ఎక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారే? ఈ ఎమ్మెల్యేలు అంటే చెప్పాలి ఈ ముచ్చట. ఇది నిజంగా తొలి వెలుగు చూసిన అందరూ కూడా ఈ ముచ్చటను బాగినాలి. ఎమ్మెల్యేలంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలంట. ఏ ఎమ్మెల్యే ఉన్నాడు యాక్టివ్గా? పెళ్ళికి పోయి దండం పెట్టే వీడియో యాక్టివ్గా ఉంటుంది. ఇక 100 రూపాయల పని చేసి 1000 రూపాయల ప్రచారం చేసుకునే వీడియో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సీఎంను కలిసిన వీడియో యాక్టివ్గా ఉంటుంది. ఇక మంత్రులను కలిసిన వీడియో యాక్టివ్గా ఉంటుంది. ఉత్తగానే 4-5 కార్లు వేసుకొని కాన్వాయ్ పోతూ ఉంటుంది. ఎమ్మెల్యే దండం పెట్టి చెయ్యి ఊపుకుంటా ఇట్లా జనాలకు పోతూ ఉంటాడు, ఆ వీడియో యాక్టివ్ ఉంటుంది. కానీ మీ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతున్నాయో వాటి విషయంలో యాక్టివ్ ఉండవు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే వీడియో యాక్టివ్ ఉండదు. ఇంకా వాళ్ళు ఇంకా యాక్టివ్ ఉంటారు, సంపాదనలో యాక్టివ్ ఉన్నారు వాళ్ళు, దాచుకోవడంలో యాక్టివ్ ఉన్నారు వాళ్ళు, వాళ్ళ చుట్టాలకు వాళ్ళ బామర్దులకు వాళ్ళ ఎన్నుకోనికి ముంగలోనికి ఉద్యోగాలు పెట్టి చుట్టూనో ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి చుట్టూలో యాక్టివ్ ఉన్నారు వాళ్ళు. మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాల్లోకి తీసుకునేటువంటి అంశంలో వాళ్ళు యాక్టివ్గా లేరు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలామంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పని ఇదే. సో ఇంకా ముఖ్యమంత్రి యాక్టివ్గా ఉన్నట్టే వాళ్ళు ఉంటారా? ఇక అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ దండం పెడుతున్నాడు సారు. 45 నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత. టైమింగ్ మాత్రం బాగుంటుంది. స్మార్ట్ రేషన్ కార్డులు
ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన, పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వం లోగో సహా కుటుంబ పెద్ద పేరు. 1.20 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ. 25వ తేదీ వరకు దాఖలకు అవకాశం. ఈ రేషన్ కార్డుల ముచ్చట, ఈ రేషన్ కార్డుల టైటిల్ చూస్తే నాకు కోపం వస్తున్నది. అరే ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తారా, ఇగో రేషన్ కార్డు, ఆగో రేషన్ కార్డు, మార్చి 1, మార్చి 31, అప్పుడు ఇప్పుడు ఇట్లా అట్లా ఏందివా ఈ కథ వాయబ్బా. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేదలంతా కూడా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు, కంట్లో ఒత్తులు వేసుకొని చూస్తారు, ఎప్పుడు వస్తుంది రేషన్ కార్డు. ఇంకేనా ఇస్తారు, ఈ డిజైన్ల కానీ, ఈ స్మార్ట్ కార్డులే, ఈ అప్డేట్ల కానీ ఆగిపోయింది. ఇక ఇంకో 6 నెలలు పట్టేస్తుంది ఈ రేషన్ కార్డు వచ్చేసరికల. 14 నెలలు అయింది, 15 నెలలు అయింది కదా కాంగ్రెస్ వచ్చి. ఇంకొక 5-6 నెలలు పడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక అవతల వీళ్ళు అధికారంలో ఉండేది 3 నెలలే. సో ఆ 3 నెలల ఇక ఇచ్చినోడికి వస్తుంది, రానోడికి రాదు. తిమ్మాయిపల్లిలో ప్రభుత్వం సేకరించిన భూములు 1500 ఎకరాలు. ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరణకు సర్కార్ సన్నాహాలు. తిమ్మాయిపల్లిలో 366, కొంగరకరణలో 277 ఎకరాల కోసం నోటిఫికేషన్. త్వరలో తిమ్మాపూర్, పంజాగూడలోనూ భూసేకరణ చేసేటువంటి అవకాశం ఉన్నదట. బట్ ఏదేమైనప్పటికీ కూడా టెక్స్టైల్ పార్క్ భూములపై విచారణకు ఆదేశం, అదొకటి ఇష్యూ నడుస్తూ ఉంది. కాబట్టి ఇక ఇది ఫ్యూచర్ సిటీ మాత్రం 1500 ఎకరాల భూసేకరణ జరుస్తూ ఉందట. ఫ్యూచర్ సిటీ తోటి త్వరలోనే అప్డేట్ అవుతాట. నడకలో 2 ఏళ్ల బుడతడి రికార్డు, 47 నిమిషాల్లో 3.23 కిలోమీటర్లు నడిచినటువంటి రుద్రాంశ్ రెడ్డి. పఠాన్ చెరు బాలుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు. ఎట్లున్నాడు చూడు పోరగాడు, చూస్తే గింతే ఉన్నాడు కానీ, ఎంతలో పోరగాడు చూస్తే గింతే ఉన్నాడు కానీ 3 కిలోమీటర్ల నడుచుకుంటూ పోయినట్టు 47 నిమిషాలలో. సో ఈ పోరగాడిని చూసన్నా కొంతమంది తల్లిదండ్రులు ఇన్స్పైర్ కావాలి, పెంచితే గిట్లోటి పిల్లల్ని పెంచాలి. చిన్న ఉన్నప్పుడే వాడు రికార్డు క్రియేట్ చేసి బుక్ ఆఫ్ ఇండియాలో బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. సో ఇట్లా పెంచాలి పిల్లల్ని పెంచితే. ఎంతసేపు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి, ఎంతసేపు అడ్డమైన చిడితిండి తినబెట్టి, చాక్లెట్లు, బిస్కెట్లు, కురుకురేలు, ఇక ఈ పని ఈ మేతనే తప్ప పోరగాళ్ళను యాక్టివ్గా నడిపించడమో, లేకపోతే గేమ్స్లో పార్టిసిపేట్ చేయడమో, లేకపోతే ఇంకేదైనా క్రియేటివ్గా వాళ్ళని మనం తయారు చేయడం అనేది ఎక్కడ కూడా జరగట్లే. ఎక్కడో 1%, 2% జరుగుతూ ఉంది ఆ బుడ్డ పోరగాని లెక్క. ఇక వెలుగులో చూస్తే తెలంగాణ గేమ్ చేంజర్ మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు 5000 కోట్ల ఆదా. ఇక గవర్నర్ జిష్ణుదేవ్ నిన్నటి ప్రసంగం. ఉప్పర్ షేర్వాణి అందరూ పరేషాని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్. కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6500 కోట్లు. రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారు, అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడపలేం. నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపోమంటున్నారు. వాళ్ళ ఫామ్ హౌస్ గుంజుకున్నానా, వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లే. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతుందంటూ ఫైర్. ఇక జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ జాబులకు ఎంపికైన వాళ్ళకు నియామక పత్రాల అందజేత. మనం ఎన్ని పేపర్లో కూడా ఇది కామన్గా కవర్ అయినటువంటి వార్త. ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండి అనట, పరిధిని పెంచుతూ సర్కారు ఉత్తర్వులు. హెచ్ఎండిఏలోకి మరొక 4 జిల్లాలోని 16 మండలాలు, మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు విస్తరించిన పరిధి. సో ట్రిపుల్ ఆర్ పరిధిలోకి హెచ్ఎండిఏ పోయే అవకాశం ఉందట. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ. సో చైర్మన్గా, వైస్ చైర్మన్గా మున్సిపల్ మంత్రి, సభ్యులుగా మరో 11 మంది ఉన్నతాధికారులు. ఫ్యూచర్ సిటీలో 7 మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్స్డిఏ ఏర్పాటును ఉత్తర్వులు జారీ చేసినటువంటి మున్సిపల్ శాఖనట. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పుకొట్టాలి. సిఎల్పి మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం అంటూ వార్త కనిపిస్తుంది. పాక్ ట్రైన్ హైజాక్, 346 మంది బందీల విడుదల. భద్రతా దళాల ఆపరేషన్లో 33 మంది మిలిటెంట్లు హతం, 21 మంది ప్రయాణికులు, 4 సైనికుల మృతి. ముగిసిన రెస్క్యూ. రైలు హైజాక్ వీడియోను రిలీజ్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకేనంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. అభివృద్ధి, సమృద్ధి, రాష్ట్రంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు, దేశానికే దిక్సూచిలా తెలంగాణ రోల్ మోడల్. ఆత్మగా రైతు, కరెక్టేనా ఇది?
ఆత్మగా రైతు, గేమ్ చేంజర్గా మహాలక్ష్మి. రాష్ట్ర ప్రగతిపై ఉభయ సభల్లో గవర్నర్ ప్రశంస. నేటి నుంచి అసలైన యుద్ధం. అధికార విపక్షాల అసెంబ్లీ వార్. ఈసారి డిఫరెంట్ రోల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అఫెన్స్ మోడ్లో ఉండేలా ఎల్పీ పక్కా ప్లాన్. అన్ని అంశాల్లో గత సర్కార్ వైఫల్యాలపై దృష్టి. బీఆర్ఎస్ నిరసనలు, ఆందోళనకు కౌంటర్. అప్రమత్తమైన స్పీకర్ ఆఫీస్ మార్షల్స్ రెడీ. సో మనం చెప్పిన మార్షల్స్ గురించి మొదటనే అంటే స్పీకర్ దగ్గరికి పోవాలి, అంటే స్పీకర్ దగ్గరికి పోవాలి, ఉత్తైనగా స్పీకర్ దగ్గరికి ఉరకాలి. మనం పోయిన అసెంబ్లీ సెక్షన్లో కూడా చెప్పినాం. హరీష్ రావు ఇట్లా ఏమన్నా లెక్కకి ఇట్లా పెట్టుకొని ఉంటాడు, మెల్లగా ఇట్లా ఆలోచిస్తూ ఒక్కసారిగా స్పీకర్ దగ్గరికి ఉరుకుతాడు పూనకం వచ్చినట్టు. ఎందుకు పోయినా అర్థం కాదు. అందరు పోతారు స్పీకర్ మీదకి, ఫ్లప్కాయలు పట్టుకుంటారు, కాగితాలు చెప్పి ఇట్లా చల్లుతారు మీదకి, సినిమా థియేటర్లు ఇచ్చినట్టు. సో ఈసారి అసోటి వ్యవహారాలకు తావివ్వకుండా, అటువంటి సంఘటనలు జరగకుండా స్పీకర్కు భద్రతగా మార్షల్స్ని బలంగా పటిష్టంగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట. 3 అంచెల భద్రత కూడా అసెంబ్లీలో పెడుతున్నట. వీళ్ళు అసెంబ్లీకి వచ్చి లడాయి చేస్తాం, అసెంబ్లీలో వచ్చి మేము నిరసన చేస్తాం, అసెంబ్లీలో వచ్చి ధూమ్ధామ్ చేస్తాం, అసెంబ్లీలో వచ్చి మేము ఎగురుతాం, గంతులు వేస్తాం, అసెంబ్లీలో వచ్చి డ్యాన్సులు చేస్తామంటే ఇవన్నీ కుదరని పని. ఏమంటే బయట చూసుకోండి అని చెప్పి 3 అంచెల పోలీసు భద్రత కూడా పెట్టేటువంటి వ్యవస్థ నడుస్తుందట. సభలో నిరసనలు చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా? బీఆర్ఎస్ని ఎందుకు అడ్డుకోవట్లేదు? కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా? ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఫైరు. సిఎల్పి మీటింగ్లోనూ ముఖ్యమంత్రి సీరియస్. కేసీఆర్ ఇచ్చింది క్యాన్సర్ లాంటి అప్పులే. రాష్ట్ర నెల ఆదాయం 18,000 కోట్లు. వాటితో మా ఆత్మ బంధువులైన ఉద్యోగులకు 6,500 కోట్లు. 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు. 6, 12, 1, 13 అయిపోయింది. ఇక మిగిలిన ఎంత? 18లో 5 మిగులుతుంది. ఇక మిగిలిన 5,000 కోట్లు ఎలా పంచాలి? అబద్ధాలు చెప్పుకుంటూ ఎన్నాళ్ళు. అందుకే నిజం చెప్తున్నాం, ఖజానాకు కేసీఆర్ క్యాన్సర్ లాంటి రోగాన్ని ఇచ్చిండు. టీచర్ల నియామక పత్రాల విషయంలో మాట్లాడాడు. ఇక డిప్యూటీలుగా 2 అసెంబ్లీలో డిప్యూటీ లీడర్గా హరీష్, మండలిలో కవిత లేదా షమీపూరి రాజు. ఇక అసలైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడే అటెండ్ అయితలేడు. ఈ డిప్యూటీలు ఏం చేస్తారు ఏం కాదు అనేది ముంగల చూడాలి మనం. ఒక్కసారి దిశలో చూద్దాం. డోంట్ వరీ బ్రో, బట్టతల ఉంటే నెలకు 50,000 సంపాదించే మార్గం ఇదే. కేరళ యువకుడు క్రియేటివ్ ఆలోచనట్టు వార్త. మిస్టర్ మోడీ, నిన్ను చంపేస్తా, వైద్యుడు సైతం నిన్ను బతికించలేడు. చేతిలో AK-47తో ఓ చిన్నారి వార్నింగ్. ప్రధానమంత్రిపై సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్, నెటిజన్లు ఆగ్రహం. మరి పిల్ల ఎందుకు చేసిందో, మరి ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం చేసిందో, రీల్స్ కోసం చేసిందో, కానీ మోడీని చంపేస్తా, హాస్పిటల్కి పోతే వైద్యులు సైతం నేను బతికించలేనంటూ AK-47 గన్తో చేసిన వీడియో వైరల్ అవుతా ఉందట. సో పిల్లల్ని ఇట్లా పెంచుతున్నారు మనోళ్ళు. గాంధీ భవన్కే కాంగ్రెస్ తల్లి రాహుల్ తండ్రి విగ్రహాలు. గవర్నర్ నోట అబద్ధాలు, అసత్యాలు. హస్తం పార్టీ ప్రెస్ మీట్ల ప్రసంగం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొలిటికల్ మెచ్యూరిటీ లేక మార్చురీ వ్యాఖ్యలట. పొలిటికల్ మెచ్యూరిటీ లేకే మార్చురీ వ్యాఖ్యలు. కేటీఆర్ బట్టలు తీసుకొడతారు, ఓసారి విగ్రహాలను టచ్ చేసి చూడు. గవర్నర్ ప్రసంగాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు. అధికారం పోయిన అహంకారం తగ్గలేదు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్తో రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్ అంటూ కామన్గా కనిపిస్తుంది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కనిపిస్తోంది. సో ఇంకా 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 డిఫరెంట్గా ఇంకేమున్నాయి కొత్తగా అంటే, డీలిమిటేషన్పై చర్చిద్దాం రండి. త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్. సెగ్మెంట్ల పునర్విభజనతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై డిస్కషన్ అవసరం. అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి, జానారెడ్డి బహిరంగ లేఖలు. వాళ్ళు ఏడొస్తారే? వస్తారా వాళ్ళు? కేంద్రం మీద లడాయి చేద్దాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరి ఏమి ఇస్తున్నదో, ఎందుకు మరి బడ్జెట్లో పైసలు పెడతలేదో అందరం కలిసి డిస్కషన్ చేసి పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొస్తామని ఆల్ పార్టీ మీటింగ్ పెడితేనే ఎవరు రాలే. బీజేపీ వాళ్ళేమో మాకు ఒక్కరోజు ముందు ఇస్తే లేక అట్లెట్లు వస్తాం, మాకు పెళ్లి పత్రిక లేఖలు వారం రోజులు ముంగలియాలనేది బీజేపీల మాట. ఇక బీఆర్ఎస్ రోజు ఊసే లేదు, సలి లేదు, సప్పు లేదు. తెలంగాణ కోసమే మేము బతుకున్నాం, తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీ పెట్టినాం, తెలంగాణ కోసమే మేము చచ్చిపోతాం, తెలంగాణ కోసమే మేము బతికి పోరాటం చేస్తామన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ రాలే. మరి ఇప్పుడు వస్తారా డీలిమిటేషన్ మీదనా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతున్నది. లోక్సభ స్థానాలు తగ్గబోతున్నాయి. ఉత్తర భారత్లో లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి. అభివృద్ధి దిశగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు.
మరి దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుందిరా నాయన, మరి కొట్టాడదనలా అని డీలిమిటేషన్ మీద అంటే ఈ డీలిమిటేషన్కి సంబంధించి లేఖలు రాసినట్టు, బహిరంగ లేఖలు. ఈ లేఖలు వాళ్ళు స్వీకరించి వచ్చే అవకాశం ఉంటుందా? రారు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి ఏం పట్టింపు? మైకుల ముంగల, మీడియా ముంగల, సోషల్ మీడియాలో దుమ్ము లేపమంటే ప్రసంగాలతోటి ప్రశంసలు తెచ్చుకుంటారు. కానీ నిజంగా బరిలోకి దిగి కొట్లాడడం అంటే మాత్రం రారు. ఈ ముచ్చట నేను చెప్పేది కాదు, తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి ముచ్చట. రైట్, పోల్ పెట్టినాం మిత్రులారా. పోల్లో ఒక్కసారి ఓట్ చేయరి. కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వస్తాడా రాడా? వస్తే ఎస్ అని, రాకపోతే నో అని చెప్పేసి కింద ఆ పోల్ పెట్టారు. ఆ పోల్లో మేము ఆ పోల్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది వస్తారని, ఎంతమంది రారని మరి కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ మీద ఎంతమందికి నమ్మకం ఉన్నది, ఎంతమందికి నమ్మకం లేదనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆదాయం లేదు, సర్కారు నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగాలకు ఇస్తా, ఎట్లా పంచాలో మీరే చెప్పున్నట్టు వార్త కనిపిస్తుంది. ఇక గవర్నర్కి సంబంధించి గవర్నర్ నోట సర్కార్ అబద్ధాలంటూ నమస్తే తెలంగాణ పేపర్లో వార్త కనిపిస్తుంది. ఇంకా గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్ మీట్లు అంటూ కేటీఆర్ వార్త. స్పీకర్కు సుప్రీం నోటీస్, ఎమ్మెల్యేల పార్టీ ప్రాయంపై 25లోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం, సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కట, ఆ 10 మంది ఎమ్మెల్యేలో ఆందోళన అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మహిళా జర్నలిస్టు అరెస్టు, అక్రమ కేసులో 2 మహిళా జర్నలిస్టు నిర్బంధం అంటూ కనిపిస్తుంది. రైతు బంధు అడిగిన వీడియో పోస్ట్ చేస్తారట్టు నెపం, సీనియర్ జర్నలిస్ట్ రేవతి, రిపోర్టర్ తన్వి యాదవ్పై కేసు, తెల్లవారుజామున 4 గంటలకే ఇండ్లపై పోలీసులు దాడు, కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం, 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు, కేటీఆర్ ఖండన, ఇదేం అరెస్టు, విచారణాధికారి జడ్జి షోకాజ్. ఇక సర్కార్ తీరును తప్పుపట్టిన ఎడిటర్స్ గిల్డ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. రైట్, ఇవి ఓవరాల్గా అన్ని ఫటాఫట్లో మనం అన్ని చూస్తే, హెడ్లైన్స్ అన్ని చూస్తే కూడా ఇవాళటి అసెంబ్లీ వార్కి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు, అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఇవాళ వారు రచ్చ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ఆ వార్ గురించి మనకు ఎక్కువ డిస్కషన్ కనిపిస్తుంది. సో మిగతా గవర్నర్ ప్రసంగం గురించి కావచ్చు, కొత్తగా 1200 నియామక పత్రాల అంశం కావచ్చు, ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకసారి పోల్ చూసే ప్రయత్నం చేద్దాం. పోల్ చూసి మనం డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్లకు వెళ్దాం. ఎంతమంది మరి కేసీఆర్కి సంబంధించి ఎక్కడ ఓకే ఎక్కడ మేడం అది చూడు షెడ్యూల్స్. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ ఓకే ఓకే. ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా రాడా? సో మరి మనం పెట్టినాం కదా పోల్, 30 నిమిషాల కిందట పెట్టినాం. సో మనం పెట్టినటువంటి పోల్ ఒక్కసారి చూస్తే మనం ఏం పెట్టినాం? ఆ పోలు ఇలా అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా రాడా అని పెట్టినాం. వస్తాడు రాడు. సో 2 ఆప్షన్ల 64% మంది వస్తాడని చెప్తున్నారు. అంటే సో కేసీఆర్ సార్ మీద నమ్మకం ఉన్నది. కేసీఆర్ సార్ 2వ రోజు కూడా అసెంబ్లీకి వస్తాడు, మా కోసం కొట్లాడతాడని పాపం కొంతమందికి నమ్మకం ఉన్నట్టున్నది. 64% మంది. సో 64% కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్తున్నారు. 36% మాత్రం 36% మంది కేసీఆర్ అసెంబ్లీకి రాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 100కి 64% మంది ఇంకా కేసీఆర్ను నమ్ముతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని చెప్పేసి ఇంకా కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకున్నారు. వస్తాడు, మా కోసం ఏదో మాట్లాడతాడు, మా కోసం ఏదో కొట్లాడతాడు, మా కోసం ఏదో యుద్ధం చేస్తాడు, మమ్మల్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతాడని ఇంకా 64% మంది నమ్మకం పెట్టుకున్నారు. సో గాలిలో దీపం పెట్టి దేవుడు మొక్కినట్టున్నది వీళ్ళ కథ. సో 64% మంది మరి లైక్ చేసారు. ఇంకెవరైనా లైక్ చేసే వాళ్ళు ఉంటూ కూడా లైక్ చేయరి. ఓటు శాతం బట్టి మనం లాస్ట్లో కూడా ఒకసారి ఈ యొక్క పోల్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్.